హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను చాలా సింపుల్ గా ఇంకెంతో టేస్టీగా ఫిష్ ఫ్రై ని తయారు చేస్తున్నానండి. ఈ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ప్రాసెస్ చాలా చిన్నది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఈ బొచ్చ చేపల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి. ఒక ప్లేట్ లో ఈ పీసెస్ ని పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందండి. మన స్పైస్ కి తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ ని యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్ని ఈ చేప ముక్కలకు బాగా పట్టేటట్లు ఈ చేప ముక్కలు పట్టేటట్లు ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక నిమ్మ చెక్కను ఈ విధంగా పిండేసేసి ఈ ఫిష్ ముక్కలన్నిటికీ ఈ నిమ్మకాయ రసం తగిలేటట్లు ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే నిమ్మరసం వేయటం వల్ల టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రై చాలా క్రిస్పీనెస్ వస్తుందండి. పెట్టేసుకున్న తర్వాత నేను 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచిన చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తున్నానండి. ఈ చేప ముక్కల్ని వేసేటప్పుడు మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి చేప ముక్కలు అనేవి. పైనంతా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లోనే మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక చేప ముక్కల్ని ఆయిల్లో వేసిన 5 మినిట్స్ వరకు కలపొద్దండి. 5 మినిట్స్ తర్వాత మనం వేరే వైపు టర్న్ చేసుకుందాము. ఈ చేప ముక్కలను చూడండి చక్కగా ఒకవైపు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో పీస్ ని కూడా వేరే వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఫిష్ ఫ్రైకి ఎటువంటి కలర్స్ ని యాడ్ చేయలేదండి. మనం ఈ ప్రాసెస్ లో నేను చెప్పిన ప్రాసెస్ లో మసాలా అన్నిటిని పర్ఫెక్ట్ గా పెడితే కలర్ యాడ్ చేసిన చేప ముక్కలు మనకు బజార్లో దొరుకుతాయి కదండి, ఫ్రై చేసిన చేప ముక్కలు అదే కలర్ లో వస్తాయి అన్నమాట. ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్ లో మనం ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కలర్ అంతా మంచిగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని నేను ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను. చూడండి చాలా టేస్టీగా కనపడుతున్నాయి కదా. ఇదే విధంగా మిగతా పీసెస్ ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిన పీసెస్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ చెక్కతో తింటూ ఉంటే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుందండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి చేప ముక్కలు అనేవి. ఈ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కి కానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.